హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మోసంబి రేట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైదరాబాదు గడ్డన్నారం మార్కెట్లో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా కొనుగోలు చేసిన బత్తాయి ధరలు. ఈ రేట్లు వచ్చేసి గవర్నమెంట్ నిర్ణయించి ఆన్లైన్లో కొనుగోలు చేసిన ధరలు. ఇంకా ధరల విషయానికి వస్తే ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ 1వ తారీఖు 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయలుగా కొనుగోలు చేశారు. 10,000 రూపీస్ టు 30,000 రూపీస్ దాకా అయితే కొనుగోలు చేశారు. ఈరోజు మొత్తం 716 టన్నులు అయితే రావటం జరిగింది హైదరాబాద్ మార్కెట్కి. ఇంకా ఎక్కువగా మార్కెట్ వచ్చేసి 13, 14, 15, 20,000 లోపు అయితే ఎక్కువగా జరిగింది. 25, 30,000 అనేది 1-2 లాట్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా తర్వాత 2వ తారీఖు వచ్చేసి మొత్తం 440 టన్నులు అయితే రావటం జరిగింది హైదరాబాద్ మార్కెట్కి. ఇంకా ధరల విషయానికి వస్తే 7,000 రూపాయల నుంచి 27,000 రూపాయలుగా కొనుగోలు చేశారు. 7,000 రూపీస్ టు 27,000 రూపీస్ దాకా అయితే కొనుగోలు చేశారు 2వ తారీఖు. ఇంకా 3వ తారీఖు విషయానికి వస్తే 3వ తారీఖు మొత్తం 510 టన్నులు రావటం జరిగింది మార్కెట్కి. ఇంకా ధరలు చూసుకుంటే 7,000 రూపాయల నుంచి 29,000 రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారు. 7,000 రూపీస్ టు 29,000 రూపీస్ వరకు అయితే కొనుగోలు చేశారు. తర్వాత ఇంకా 4వ తారీఖు మొత్తం 327 టన్నులు అయితే రావటం జరిగింది మార్కెట్కి. ధరలు చూసుకుంటే 8,000 రూపాయల నుంచి 23,000 రూపాయలకి అయితే కొనుగోలు చేశారు. 8,000 రూపీస్ టు 23,000 రూపీస్ అయితే మార్కెట్ అయితే జరిగింది. తర్వాత 5వ తారీఖు మొత్తం 307 టన్నులు అయితే రావడం జరిగింది మార్కెట్కి. ఇంకా ధరల విషయానికి వస్తే 9,000 రూపాయల నుంచి 28,000 రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారు. మొత్తం ఈ వారంలో జరిగిన హైదరాబాద్ గడ్డన్నారం మార్కెట్ ధరలు. మీ ఏరియాలో ధరలు ఎంత పడుతున్నాయి, అలాగే మీరు మార్కెట్కి వెళ్తే హైదరాబాద్ మార్కెట్ ఈ ధరలు పడుతున్నాయా, ఎక్కువగా శాతం ఏ ధరలు పడుతున్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు. తెలియని రైతన్నలు అందరూ తెలుసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీకు హైదరాబాదు, తెలంగాణ, పులివెందుల కాకుండా మిగతా ఏ మార్కెట్లో బత్తాయి ధరలు కావాలనేది కామెంట్ రూపంలో తెలియజేస్తే దాని ప్రకారం నేను వీడియో డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను అన్ని మార్కెట్ల ధరలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.